నమస్తే, నేను మీ నగేష్. బుడమేరు ఈ పదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసింది. ఇది ఎందుకంటే బుడమేరు అనే ఒక చిన్న ఏరు వాగు పొంగి ప్రవహించడం వల్ల విజయవాడ అనే ఒక పెద్ద నగరంలోని దాదాపు సగం ప్రాంతం పూర్తిగా జలమయమైపోయింది. దీంతో ఒక్కసారిగా బుడమేరు అనేది ఒక చర్చనీయాంశమైంది. అయితే వారం రోజుల క్రితం విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచేయడం, దాదాపు 80,000 కుటుంబాలకు తాగడానికి నీరు, ఆహారం, మందులు, కరెంటు, సెల్ ఫోన్లు ఇలా ఏ సదుపాయం కూడా లేకుండా వాళ్ళు దాదాపు ఒక అడవిలో ఉన్నట్లు, కొండల్లో ఉన్నట్లు ఈ వారం రోజులు బతకాల్సి వచ్చింది. ఈ రోజు కూడా అంటే ఈరోజు శనివారం రోజుకు కూడా విజయవాడలోని సింగనగరు, వైఎస్ఆర్ నగరు ఇలా కొన్ని మారుమూల ప్రాంతాలకు ఇప్పటికి కూడా ఆహారము, పాలు, నీళ్లు సరఫరా కావడం లేదు. ఇది ప్రభుత్వం ఇందుకు సంబంధించి చిత్తశుద్ధితో ఎన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఏవి కూడా వరద బాధితులకు చేరడం లేదని ఈరోజు తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలంగా ఉండే ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూడా వార్తలు ప్రచురితమయ్యాయి. ఇది ఇలా ఉంటే నిన్న రాత్రి మళ్ళీ బుడమేరుకు కొద్ది మేరకు వరద రావడం, ఆ వరద నీళ్లు ఏకాఏకిగా విజయవాడ నగరంలో ఉండే లోతట్టు ప్రాంతాలకు వచ్చి మళ్ళీ 2 అడుగుల మేర నీళ్లు నిలవడంతో ఆ ప్రాంత ప్రజలు వరద అంటేనే గజగజలాడిపోతున్నారు. అసలే వారం రోజులు అనేక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడు ఒక మళ్ళీ పాత జీవన విధానానికి, అంటే గత వారం రోజుల క్రితం తాము ఎలా జీవించామో అలా తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడం, ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయమైనా తీసుకొని రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు కాకుండా ఇంకా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులకైనా మళ్ళీ మనం సాధారణ జీవితంలోకి రాగలమని వాళ్ళు భావిస్తున్న తరుణంలో మళ్ళీ ఒక్కసారిగా నగరంలో వరద దూసుకురావడం, 2 అడుగుల మేర నీటి మట్టం పెరగడం అనేది జనాన్ని తీవ్రంగా భయపెడుతోంది. ప్రభుత్వం బుడమేరుకు పడ్డ 3 గంటలను పూడ్చే ప్రయత్నంలో ఉన్నాం. 2 గంటలు పూర్తి చేశాం, ఇంకొక గండి పూడ్చే ప్రయత్నం జరుగుతోంది. 1-2 రోజుల్లో కంప్లీట్ అవుతుందని చెబుతోంది. ఈ గండ్లు పూడ్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి విజయవాడ నగరవాసులకు బతుకు మీద భరోసా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. నమస్తే.